ఫోటో చెప్తున్నారు కదా ఇప్పుడు మేము ముగ్గురు స్లోగా నేను అట్లా స్టార్ట్ నుంచి అమ్మగారు ఇంట్లో అతని యొక్క ఏకసుకుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తును స్తుతించున్నాను. చేతాడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరమ నుండి పుట్టెను. కోన్సులాదని అధికారం నకులోని పాటుపడి మీద పట్టబడి మరణం పొంది సమాలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచును. పరలోకమునికి సర్వశక్తి గణపతి నా సర్వేశ్వరుని కాకుడు ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారునకును చనిపోయిన వారునకును తీర్పు చేయకొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను అవతారమును సృష్టిస్తున్నాను. నిత్య జీవమును సృష్టిస్తున్నాను. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. దేవర ప్రసాదం ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం మరి ఉన్నా వందనము ప్రభు. తర్వాత గమనించండి, పూజలో కూడా పక్కన పెట్టుకుని ఉండాలి కానీ సిలువలు చేయవద్దు. ఇంటికెళ్ళి సిలువలు చేసుకోవచ్చు. అందరికీ కానీ ఈ పవిత్ర వారంలో ఇంకా గట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది సైతాను మనని పాపంలో పడవేయడానికి పూనుకుంటుంది. ఈ సమయంలోనే మనం ఇంకా దేవుని యొక్క యేసు ప్రభుని యొక్క తోడ్పాటుతో పాటు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రతిరోజు ఈ వారం అంతా కూడా ఆ ప్రభువులో జీవిస్తూ ఆయన యొక్క శక్తిని దాన్ని పొంది మనము ఆయనతో పాటు అడుగు వేసి ఈ పవిత్రమైన ఈ పాటల ఆదివారంలో దేవుని వెంబడించాలి. మరి బూతులు మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయటం, ఇంకా పాప క్రియలు, పాప ఆలోచనలు అన్నీ కూడా విడనాడి పవిత్రంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. మరి అదే ప్రభు కోరేది కొత్తలకు స్త్రీ సభ నేర్పించేది. కాబట్టి పవిత్రంగా ఉండి జరగబోయే ఈ పవిత్ర వారంలో తప్పనిసరిగా ప్రతిరోజు పూజలలో పాల్గొనడం, జరిగే సాంగ్యాలలో పాల్గొనడం, పూర్తిగా నిమగ్నమై అనేక హృదయాలను శుద్ధి చేసుకొని మరి ఇంకా ఎవరైతే పాప సంగీతనాలు చేయలేదు అటువంటి వారు తప్పనిసరిగా పాప సంగీతనం చేయాలి. ఏడాదికి ఒకసారి అయినా పాప సంగీతం చేయమని కొత్తలకు స్త్రీ సభ కోరుతుంది. పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ, ప్రభువా నా పాపాన్ని బట్టి నన్ను శిక్షించుకుము, నా మీద దయ చూపుము, నీ కుమారుని పరిశుద్ధ రక్తంతో నా పాపం కడిగి శుద్ధి చేయము అని దేవుని అడుగుతూ మనం అందరూ కూడా
ఈ ప్రారంభం రోజున ఈ పవిత్రమైన ఊరేగింపులో పాల్గొని ప్రభు దీవెనలు పొందాం. మరి భక్తిగా 2 లైన్లు భక్తిగా ఉండాలి. ఎందుకంటే ఇటువైపు అటువైపు వస్తున్న ప్రజలు మన యొక్క క్రియలను చూస్తారు. నవ్వటం కానీ ఇకిలింపడం కానీ మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చును గాక. ముందు వెళ్ళి వాళ్ళు పరిగెత్తద్దు, కరెక్ట్గా లైన్లో నుంచొని ముందు నిలబడండి. పిల్లల ముందు, చిన్న పిల్లల ముందు, తర్వాత యవ్వనస్తులు, ఆడపిల్లలు, తర్వాత స్త్రీలు, తర్వాత పురుషులు. వత్తాసు పిల్లలు ముందు ఉంటారు. ముందుకెళ్ళి స్టార్టింగ్ వాళ్ళ వెనకాల 2 లైన్లు కాకుండా వత్తాసు పిల్లల వెనకాల 2 లైన్లు. ఒక మైక్ ఒక అనౌన్స్మెంట్. ఇద్దరు ఒక్కొక్క చీరను పట్టుకోండి. మరి మీ యొక్క కొబ్బరాకులు పక్కనుండి వారికి ఇచ్చిపెట్టండి. భక్తిగా పాల్గొని కోరుతున్నాం. ఇటువైపు అటువైపు నిల్చోండి. ఎవరు వెళ్ళొద్దు. 2 లైన్లు మధ్యలో చీరలు పరచబడతాయి. 2 లైన్లు నిల్చండి. చీరలు వెంబడి నడవండి. ముందు వెళ్ళొద్దు. ఆంటీ స్టార్ట్ అయ్యి ఎవరు పట్టుకురావు. మైక్ సెట్ స్కూట్ ఏదో మైక్ సెట్ చూసుకోండి. బండి మీద మైక్ పైన చేస్తుంది చూడు. పరమ పవిత్ర దైవం పట్టుకో స్వామికి సతతం సురేష్ కొంచెం బండి తోలుతావా? బాక్స్ పట్టుకుంటావా? జయ జయ గీతి బండి ఎక్కువ బాక్స్ పట్టుకో. బండి ఎక్కేసి బాక్స్ పట్టుకో. వారిని స్తుతించుచు హోసానా స్వామికి సతతం హోసానా 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 ఫోటో చెప్తున్నారు కదా. ఇప్పుడు మేము ముగ్గురు స్లోగా ఇంకా మధ్యలో సిలువ ఏది? సిలువ పట్టుకుంటూ హోసానా స్వామికి సతతం హోసానా 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 సూర్యుడు చంద్రుడు సర్వశక్తులు పక్షులారా ప్రాణులారా కీర్తించుడి సకల మనుషులారా పరమే
మైక్ చెప్పండి. राजा
యేసు రాజా జయ జయ యేసు రాజా జయ జయ యేసు రాజా జయ జయ యేసు రాజా రాజు ఇహ పరమండలాధిపతి